టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం। సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఉరవకొండ దగ్గర ఆందోళన నాయకులు సిపిఐ తాలూకా కార్యదర్శి కామ్రేడ్ జె మల్లికార్జున, సిపిఐ సీనియర్ నాయకులు గన్నే మల్లేష్, సిపిఐ ఉరవకొండ తాలూకా కార్యవర్గ సభ్యులు మండల కార్యదర్శి కామ్రేడ్ డి సుల్తానా, తాలూకా నాయకులు మంచినీళ్ల ప్రసాద్, ఏఐటియుసి ఈశ్వర్, అల్లా, తోపుడు బండ్ల సంఘం అధ్యక్షులు కేవి చక్రధర్, రాజు, హనుమంతు, ధనుంజయ, పూల ఎర్రప్ప, దావీద్, మస్తాన్, సీనప్ప, పూల గంగన్న, రమేష్, ఓబయ్య, హుస్సేన్ తదితరులు పాల్గొనడం జరిగింది। విపరీతంగా పెరిగిపోవడం జరిగింది। కందిపప్పు చూసినా భగ్గుమంటోంది, ఉప్పు చూసినా సైతం భగ్గుమంటోంది। మరి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణకు సంబంధించినటువంటి నిధిని బడ్జెట్లో ఎక్కడ కూడా ఊసే లేకోకుండా చేయడం చాలా దారుణం। మరి గ్యాస్ చూసినా, పెట్రోల్ చూసినా, ముడి సరుకులు చూసినా కూడా విపరీతంగా పెరిగిపోయినాయి। అదేవిధంగా కేరళలో ఉన్నటువంటి వామపక్ష పార్టీ ప్రభుత్వం అక్కడ 24 నిత్యావసర సరుకులు కూడా ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టపరిచి పేద ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది। కేరళ తరహాలోనే ఇక్కడ కూడా మన భారతదేశం అంతా, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టపరచాలని చెప్పి సిపిఐ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం। అందులో భాగంగానే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా